మీనన్ స్టేజ్ మీద ఉన్న బాగీని షో చేయబోతూ ఉంటాడు. దాంతో అమర్ మాత్రం బాగీ మీద, పిల్లల మీద చాలా గట్టి నమ్మకంతో ఉంటాడు. నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. ఖచ్చితంగా నా ట్రైనింగ్ మీద నాకు నమ్మకం ఉంది. లోపల ఎంతమంది ఉన్నారు, ఎలా మనం అటాక్ చేయాలనే దాని గురించి కాసేపట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ నమ్మకం పెట్టుకున్నట్టుగానే బాగీ మీనన్తో నేను చివరిసారిగా నా భర్తతో మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది. అలా మీనన్ని బొడ్డి కొట్టించి అమర్తో మాట్లాడుతూ అమర్కి లోపల ఎంతమంది ఉన్నారో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఏమండి, మనం పెళ్ళైన తర్వాత 7 వండర్స్ కలిసి చూడాలనుకున్నాము, కానీ అందులో ఒకటి మిగిలిపోయింది. అలాగే స్టేజ్ మీద మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఇలా మినిస్టర్ గారి పక్కన నిలబడి చనిపోతానని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంకొక విషయం, మన ఇంటి వెనకాల తాళం పెట్టిద్దాం అనుకున్నాము. ఆ తాళం సంగతి చూసుకోండి, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు అని చెప్పి బాగి బ్యాక్ డోర్లో మీనన్ మనుషులు ఎవరు లేరన్న విషయాన్ని అమర్కి తెలియజేస్తుంది. అలాగే గుమ్మం దగ్గర మీకు కూర వండి పెడదామని చెప్పి 2 పెద్ద పెద్ద పొట్లకాయలను ఉంచాను. మీకు పొట్లకాయ కూర చేయకుండానే చనిపోతున్నానని చెప్పి బాగి ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరి ఇదేంటి అసలు సంబంధం లేకుండా మాట్లాడుతుందని చెప్పి అంటే ఇది అమర్కి హింట్ ఇస్తుందన్నమాట అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క బాగి చెప్పేదంతా కూడా శివ, అమర్ ఇద్దరు కూడా పేపర్ మీద నోట్ చేసుకుంటూ ఉంటారు. అంటే లోపల మీనన్ మనుషులు 5 ఉన్నారు. బ్యాక్ డోర్ దగ్గర ఎవరు లేరు. 2 పొట్లకాయలంటే ఏకి 47 అన్నమాట అని చెప్పి అలా మనం ఎలా అటాక్ చేయాలో ఆలోచించాలని చెప్పి అమర్ అంటూ ఉంటే మరోపక్క అంజు మిస్సమ్మని ఆ రౌడీలు ఏం చేస్తారో భయంగా ఉంది. మీరు మేనేజ్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి డాడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటూ జనాల మధ్యలో నుండి పాక్కుంటూ అంజు కిటికీ దగ్గరికి వచ్చి అమర్ని పిలుస్తుంది. ఇటువైపు రండి డాడీ అని చెప్పి అంజు పిలుస్తూ ఉంటే ఇక అలా అమర్ తన మనుషులతో కలిసి లోపలికి ఎంటర్ అయ్యి మీనన్ మీద అటాక్ చేస్తాడు. ఆ విధంగా బాగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల అమర్ మినిస్టర్ని, తన కుటుంబాన్ని కాపాడుతాడు. మరోపక్క మనోహరి చెయ్యి స్కూల్ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఆ చెయ్యి చూసి గుర్తుపట్టిన అమర్ రాథోడ్తో ఒకసారి మనోహరి చెయ్యి స్కూల్లో కనిపించిన చెయ్యి మ్యాచ్ చేసి చూడు అని చెప్పి అంటూ ఉంటే 2 మ్యాచ్ అయ్యేసారని చెప్పి రాథోడ్ అంటాడు. స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనోహరియే లీక్ చేసిందన్న నిజం తెలుసుకున్న అమర్ మనోహరికి గన్ గురి పెడుతూ చూడు, మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు మీనన్ నీకు ఫోన్ చేశాడు, ఎందుకు వాళ్ళకు నువ్వు స్కూల్ గురించి మ్యాప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని చెప్పి అమర్ అలా గన్ పెట్టి మనోహరిని బెదిరిస్తూ ఉంటే మనోహరి వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరి నిజస్వరూపం గురించి అమర్కి పూర్తిగా తెలియబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.